ఢిల్లీ నుంచి కమలాస్థాన్ అని పిలు. ఇప్పుడు ఎనామలో దిగిన రాధాబాయ్ అని పిలు. వస్తే కమలాస్థానే వీళ్ళు మంచి సంస్కారమైన వాళ్ళే. పోరా కుక్క అంట వీళ్ళు బాగా మంచోలే. వస్తే రాధాబాయ్ అమ్మ రాధా ఒకసారి రమ్మా. నువ్వు కట్టుంటే నేను కట్టుంటే ప్రాణం పిల్ల 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 నిజకటుంటే నాది కటుంటే ప్రాణం గల్ల గల్లం గల్ల గల్లం ముయిలే ముయ్యలే ఊన్రా పాప ఏమనుకున్నావు నిన్న చెయ్యి అక్కడ చూపిస్తాండే ఒక రెస్పెక్ట్ ఏమనుకున్నావు? కోట్లకు సౌకర్యం కట్లు కట్లు ఉంది లోపల చేపెట్టు. ఎంత పొడవు ఒక నోటు అందరు దేకో కాదురా దేకో. ఆడోళ్ళ ఇంటికి వచ్చి లోపల పెట్టు పెట్టు. పాపా ఏం దుబాయ్ షర్ట్ నేను 7 కోట్లు సౌకర్. నేను ఏమనుకోండవ్వా ఈ ఊరు ఆడోళ్ళంతా జలూరు బస్ స్టాండ్ లో పడదోసి పరకలతో కొట్టిన పైకి లేచిన నా కొడుకు కాదు నేను. ఎంత గౌరవంగా బతుకుతాండే నా కొడుకు అన్నా నేను. అన్నయ్య ఎవడన్నయ్యుడు ముగ్గుమ్మ వీళ్ళమ్మ ఓలవోలు తింటా పుట్టిన మళ్ళీ బతికిండే నా కొడుకు. ఏమొక్క మొన్న ఎట్లా మీరు పరకలతో కొట్టింది నన్ను జలూరు బస్ స్టాండ్ లో. ఆయన మేము ఊకొడతాను కొట్టినట్టు అంటే ఓని ఆయమ్మ టవల్ కట్టుకోండి అమ్మ. ఏమో నాకు ఆయమ్మ కొట్టినట్టు కొట్టినాలే నేనని చెప్తా ఉంది. అబ్బా అబ్బా భలే ఉండే పాప నీ సామాన్లు. సామాన్లు కాదండి రూపాయలా ఏం వదులుతానే ఉన్నావే. ఇస్తాలేవయ్యా కోట్లకు సౌకర్యం. నువ్వు సీలు అట్లా పిసుక్కోద్దా పాపకలు తీసుకొని దీప సమయ కలసందుల్లో పెట్టుకొని పిసుక్కుంటున్నాడు అయ్యప్ప. అన్నయ్య ఎవడన్నయ్యా వీడు? దోపాకి షర్ట్ కోట్లకు సౌకర్యం నేను. అన్నయ్య ఏమో దొంగలి చేస్తున్నాడు వీడు. పాపా నీ సామాన్లు భలే ఉండాలి పాప. దుర్మార్గుడా సామాన్లు కాదండి ఆభరణములు నగలు వస్తువులండి. డ్రెస్సులు అవునా పాపా? మీదే ఊరు పాపా? మాదా అండి మాది ఊలవాడండి. ఊలవాడా? చింతామణి పక్కల ఊలవాడి. మాది కూడా మీ ఊరు పక్కనేనే. బా మా ఊరు దగ్గరకు వచ్చేసావా? ఏ ఊరు మీది? ఊలవాడ అయితే దాని పక్కల మాది ఎలాడు. ఎలాడు అన్నయ్య మన ఊరు పక్కల అట్లా ఊరు లేదే పాపా. ఇప్పుడు నేను ఆంధ్రాలోకి వచ్చేసిన. అమ్మో అక్కడికి వెళ్ళారా? ఏడే మదనపల్లి పక్కలో నిగుడుగుద్దేపల్లి. అదే నిగుడుగుద్దేపల్లి మా ఊరు ఇప్పుడు. ఓహో అక్కడ ఉన్నారా మీరు? అవునండి. ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు నన్ను ఎందుకు పిలిపించారు? చెప్పనే లేదు సాహిబ్ గారు. మీరేం భలే చేపించుకుంటారంటే నాట్యం పాపా. దుబాయ్ షర్ట్ నేను 7 కోట్లకు సౌకర్య. ఆడోళ్ళంతే ఏడ్చే ఎదవా 7 కోట్లు ఏడో తంతా ఉంది పాపా. ఇక్కడ తన్నద్దు ట్రాన్స్ఫార్మర్ ఆపైపోతుంది కరెంట్. ఈ ట్రాన్స్ఫార్మర్ కలెక్షన్ ఇచ్చిన చూడు లైట్లన్నీ ఇవి నా దగ్గర మొలుగుతాయిటివే. అబ్బా అయిపోగరా డీఫేజ్. సరే కానీ మీరెవరండి? అదే నీ దుబాయ్ షర్టు. ఇక్కడికి ఎందుకు వచ్చారండి? మీ పేరు చెప్పు పాపా. నా పేరా అండి? చిన్న పేరు కావాలా లేక పేరు కావాలండి? పాపా నీ ముట్టి పేరు చెప్పు పాపా. ముద్ది పేరు. అదే నీ ముట్టి పేరు చెప్పు. మరి నా పేరు లలిత పుష్ప యమల కమల కళాకాంత్ అండి. ఇది వగన పుట్టిండే పేరేనా? ఏం పా సరిపోతుందా నీకు? ఈ సరిపోతుందేమో చూడు. చెప్పు దుబాయ్ షర్ట్ అయిపోయినా 7 కోట్లు. నువ్వు చెప్పు నా దగ్గర పని చేసే పిఏ అయ్యమ్మ. నా కింద పని చేసేది అయ్యమ్మ. ఎవరు? మనంతా అయ్యమ్మే మొత్తం అంతా ఈ ఊర్లో సిమెంట్ రోడ్ లేపించే కాంట్రాక్ట్. నా పని మనుషులే వాళ్ళు. నేను పనికి పెట్టుకోండి వాళ్ళతో. సరే పాపా మీకెంత ఒక నైట్ కు? ఒక నైటా అన్నయ్య? ఏం నైట్ అంత అన్నా? అదే నైట్ అంతా కాదు, ఒక పాట పాడి ఒకే నాట్యం చేస్తున్నాం. ఒక పాటకే ఒకే ఒకటే ఒకసారికి అంతే అండి వచ్చేది. నైట్ ఎంత చేస్తే మాకు రాదే.
నైట్ అంతా ఎప్పుడు చెయ్యలేదండి. లేదా? ఆహా. అంటే ఒక పాటకు నాట్యం చేసి ఎంత అండి? ఒక పాట పాడి ఆ. ఒక నాట్యం చేస్తే ఆ. ఎక్కువేం తీసుకోంలేండి, 60,116 అంతే. 60,116 అంతే అంతే. చూసివా నీ కోట్లకు షావుకారని డబ్బు కొట్టేయాలని. మా ఊర్లో 30 రూపాయలు ఇస్తే 3 వస్తారు పాప. ఎందుకండి నిన్ను గొంతకాటికి ఎత్తుకుపోయాకండి. చేసేదానికి నాట్యము. ఓహో, మరి ఆ. ఆటికే పోరని. అయ్య పాప మీరు నాట్యం చేయండి. మీది నాట్యం నాకు నచ్చిందంటే కట్టలు పీకిచ్చేస్తా. లోపల చేపెట్టు. ఇంతప్పుడు ఒక నోటు నయ్యా మాటకొస్తే చేయి పెట్టు అంటే ఇప్పించుకుందా అన్న. ఎంతుందో ఏమమ్మా డబ్బు? తీసుకుందా అన్నయ్య? తీసుకుందా అన్నయ్య కొంచెము? ఇప్పుడు వద్దుండ మమ్మల్ని అంతా ఒకేసారి తీసుకుందాం. మళ్ళీ తీసుకుందిలే. మాది సర్వర్ పని చేయలా, ఆ. మళ్ళీ ఒకటేసారి ఇసేలే. నాట్యం చెయ్యి. ఆ, కూర్చోండి. సాయిబ్ గారు, రా రా సుందరా, రా రా సుందరా, రత తీరాల తేలించు ఈరే. రా రా సుందరా. కొలకరి వల్లపుల తెలపగలేను, చెలికాడాయి పిలవగలేను. కొలకరి వల్లపుల తెలపగలేను, చెలికాడాయి పిలవగలేను. కలయోనిదము తెలపగలేను. కలయోనిదము తెలపగలేరా, లోకి లేనిది కదలిపోనురా. అంచెలు రవైన నిన్నుగాని ఆపైనే సయందువుగా. అంచెలు రవైన నిన్నుగాని ఆపైనే సయందువుగా. అందరి సుందరి ముందట నిలసి అందలి సుందరి ముంగట నిలసి గంధము నీపై చిందులు వేసిగా. నవ్వేవండి. ఏమి చేస్తేవి పాప, నువ్వు ఏమి చేస్తేవి? ఏయ్! పాపా, నేను నాట్యం ఎట్లుందంటే మొన్న మా యువకు వాయువు వచ్చినప్పుడు తనకలాడిండే అట్లుంది నేను నాట్యం. అంటే నాట్యం నచ్చలేదా? నచ్చలేదండి. మా ఇంట్లో ఇంకొక అమ్మాయింది, పిలవండి. ఇంకొక అమ్మాయి పేరు ఏం పేరు? మెరుపు తీగ అని పిలవండి. మెరుపు తీగ. అమ్మ మెరుపు, రాజన్న వచ్చినాడు, పెళ్లి కొడుకు చచ్చిపోయినాడు, ఒకసారి వచ్చిపోమ్మా మెరుపు తీగ. అమ్మ మెరుపు తీగ. ఇదేదో కోళ్ళగా
పాప చెప్పండి సాయి గారు. మీకెంత అండి ఒక నైట్కు? ఒక పాట పాడే నాట్యం చేస్తే 70,000 16 ఇవ్వాలని తగ్గేదే లేదండి. ఇంకా 10,000 రూపాయలు పెరిగిపోయా. 70,000 16 అంట. మన ఊర్లో 10 రూపాయలు ఇస్తే 10 మంది వస్తారు. నాట్యాలు మేము చేయంగా. సరే అండి, మీది నాట్యం చేయండి. మీ నాట్యం నాకు నచ్చిందంటే కట్టలు కట్టలు పీకి ఇచ్చేస్తా. మొత్తం క్యాషే. లోపల చేపెట్టా. వద్దండి. ఎంత పొడవు నోట మీ అక్క కూడా పెడతా ఉండి వద్దంటే. వద్దండి. నువ్వు కూడా పెట్టాలంటే పెట్టు. వద్దు. కోట్లు కోట్లు ఉండాలి. నాట్యం చేయండి.